ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా విచిత్రం, అన్ని కాలి జెర్రీలు అలాగే తేళ్ళు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. లాస్ట్ ఫుడ్ వ్లాగ్లో చాలా డిఫరెంట్గా ఉండే క్రోకోడైల్ మీట్ అలాగే చాలా వెరైటీ ఫుడ్స్ అయితే చూపించాను. ఇప్పుడు రాబోయే వీడియోలో కూడా మీరు ఎప్పుడూ చూడని ఎప్పుడు తినని చాలా కొత్త వెరైటీలు అయితే చూపించబోతున్నాను. వీడియోలో చూపించడమే కాకుండా నేనైతే మొదటిసారి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎప్పటి నుంచో ఆక్టోపస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ట్రై చేస్తున్నాను. మొత్తానికి ఇవన్నీ వచ్చేసి ఆక్టోపస్ అనమాట, అండ్ ఇది వచ్చేసి స్క్విడ్. సో యాక్చువల్గా నేను ఒకటి ట్రై చేద్దామని వచ్చాను, బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని రెండు చెప్పాను అనమాట. యాక్చువల్గా ఇది ఒకటి అండ్ దీంట్లో ఒకటి అంటే కొంచెం వచ్చేటట్టుగా. సో రెండు అయితే అక్కడ బార్బెక్యూ చేస్తున్నారు. థాయిలాండ్ కానీ మలేషియా కానీ వస్తే కంపల్సరీగా ఫుడ్ స్ట్రీట్స్ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూడని వెరైటీ ఫుడ్స్ అయితే కనిపిస్తాయి. ఇవి నత్తల్లాగా ఉన్నాయి. సో మన సైడ్ కూడా నత్తలు అయితే తింటారు. అండ్ అలాగే ఇవి వచ్చేసి పెద్ద రొయ్యలు అనమాట. 200 బాట్ అంటే ఆల్మోస్ట్ ఒక 460 రూపీస్ అనమాట. ఈ రొయ్యల మీద ఈగలు వాలకుండా సెటప్ చూసారా, భలే ఉంది కదా. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను ఇప్పుడు తినబోయే ఫుడ్ ఇదే. ఆక్టోపస్ చూస్తున్నారు కదా, చూస్తుంటేనే కొంచెం ఎలానో అనిపిస్తుంది. ఈ ఆక్టోపస్ అను ఈ స్క్విడ్ వచ్చేసి చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కదా, సో మేబీ టేస్టీగా ఉండొచ్చు అని ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి లాబ్స్టర్ చూస్తున్నారు కదా, దీని రేట్ అయితే మొత్తం 1500 బాట్లు అంట, అంటే 3000 పైనే, చాలా కాస్ట్లీ. అండ్ ఇవి వచ్చేసి ఆయిస్టర్స్ అంట. దిస్ వన్ హౌ మచ్? 80 baht for one. ఫర్ 180 బాట్. ఓకే, ఒక్కటి వచ్చేసి 80 బాట్ అంట. సో అతను నేను ఇండియా ఎక్కడి నుంచి అని అడిగాడు, నేను ఇండియా నుంచి అని చెప్పాను. సో ఐ లైక్ ఇండియా అని చెప్తున్నాను అనమాట. ఐ లైక్ ఇండియా, ఐ వాచ్ ఇండియన్ మూవీస్, ఐ లైక్ మసాలా ఫుడ్ అని చెప్తున్నాడు అనమాట. సో చాలామంది మోస్ట్లీ ఇండియా అనగానే చాలా కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. దే లవ్ ఇండియా అనమాట. సో మనమైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా ఈ లాస్ట్లో ఉన్న రెండు. సో ఎగ్జైటెడ్గా ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. అండ్ ఈగలు వాలకుండా అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల సెటప్ అయితే ఇలాగే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, అతను చూసారా చేతులు అసలు వాడట్లేదు. సో ప్రిపరేషన్ కానీ అంతా కూడా చాలా హైజీనిక్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనదైతే రెడీ అయింది. సో రెండు స్క్విడ్ అండ్ ఇదేంటిది, అరే దీని పేరు మర్చిపోయానే. స్క్విడ్ అండ్ ఆక్టోపస్ రెండు మిక్స్ చేసి ఒక దాంట్లో వేసి ఇచ్చారు. సమ్ పిక్కిలో చట్నీలో ఏదో సంథింగ్, మేబీ సమ్ చిల్లీ సాస్ అనుకుంటా. సో దాన్ని మిక్స్ చేసుకొని ఇక ఈ పుల్లలు ఉన్నాయిగా, పుల్లలతో తినేయటమే. స్క్విడ్ అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము, ఎలా ఉంటుందో చూద్దాం. సాస్ అయితే చాలా ఘాటుగా ఉంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అంత సాఫ్ట్గా అయితే లేదు. ఫిష్ లాగా లేదు. ఫిష్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో ఇది అంత సాఫ్ట్గా అయితే లేదు, కొంచెం రబ్బర్ లాగా ఉందన్నమాట. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సో స్క్విడ్ అయితే నాకు అంతగా నచ్చలేదు, ఏదో రబ్బర్ తింటున్నట్టు ఉంది, కానీ నాకు మంచి ఫీల్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే మనం ఆక్టోపస్ ట్రై చేద్దాం. దేవుడా, ఇదిగోండి ఆక్టోపస్. కారం కొంచెం ఘాటుగానే ఉంది. పెద్ద తేడా లేదు, రెండు ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. వీళ్ళెందుకు నాకు సరిగా ఉడకపెట్టుకుంటూ ఇచ్చారేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇలానే తింటారేమో, మనం ఇంకొంచెం బాగా కొంచెం సాఫ్ట్గా ఉడికించుకొని తింటే బాగానే ఉంటాయి నాకు తెలిసి. బట్ వీళ్ళ స్టైల్లో వీళ్ళు చేశారు కాబట్టి
నాకు అంతగా నచ్చలేదు. బేసిక్గా మసాలా ఉంటుంది కదా కర్రీలో, అది డిసైడ్ చేస్తుంది టేస్ట్ అనేది. సో వీళ్ళకి అది చేయటం రాదు మనకి. ఆబ్వియస్గా ఇండియన్ కుకింగ్, ఇండియన్ మసాలాకు మించిన టేస్ట్ ఎవరూ చేయలేరు. సో అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఇక తప్పగా ఎంతో కష్టపడి తినేసి ఇక నెక్స్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా విచిత్రం, అన్ని కాలి జెర్రీలు అలాగే తేళ్ళు. అండ్ ఇక్కడ ఫస్ట్లో కనిపించే వచ్చేసి చిన్న చిన్న కప్పలు అనమాట. అండ్ అలాగే మనకి బొద్దింకలు, రకరకాల పురుగులు. అండ్ ఇదిగోండి ఇవి చూస్తున్నారా, లావుగా ఉండే పురుగులు. ఇవి వచ్చేసి మనకి చిమటలు అంటారు కదా, చిమటలు, మిడతలు. అండ్ అలాగే ఇవి వచ్చేసి తూనీగలు, పెద్ద తూనీగలు ఉంటాయి కదా అవన్నమాట. అండ్ అలాగే ఈ పురుగులు, ఇది చూడండి పెద్ద పురుగు ఒకటి. అండ్ అలాగే ఇక్కడ కప్పులో చూసారా, అన్నీ ఆల్ మిక్స్ అనమాట. కప్ప, బొద్దింక, తేలు అన్నీ మిక్స్ చేసి ఒక కప్పులో అయితే వేసారు. ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. తేళ్ళు వచ్చేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.